మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా జానాడ అటవీ ప్రాంతంలో మానిటర్ పెద్ద పులిని ఫారెస్ట్ అధికారులు బంధించారు. 15 రోజుల్లో 4 ప్రాణాలను T-83 పెద్ద పులి తీసింది. మానిటర్ పులిని పట్టుకోవాలని అటవీ శాఖ మంత్రి ఆదేశించడంతో అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. జానాడ సమీపంలోని అడవుల్లో డ్రోన్ సహాయంతో పెద్ద పులిని గుర్తించారు. ప్రముఖ షూటర్ అజయ్ మత్తుమందు ఇంజెక్షన్ షూట్ చేయడంతో పెద్ద పులి స్పృహ కోల్పోయింది. వెంటనే పులిని ఫారెస్ట్ అధికారులు బంధించారు. చంద్రపూర్ టైగర్ కేర్ సెంటర్ కు పెద్ద పులిని తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, మహారాష్ట్ర ప్రాంతంలో అడవి ప్రాంతంలో T-83 పెద్దపుల్లి ఫారెస్ట్ అధికారులు ఈ రోజు మధ్యాహ్నం బంధించినట్లు తెలుస్తుంది. అయితే దాదాపు సుమారు 15 రోజులుగా మాత్రం ఆ అడవి ప్రాంతంలోని పరిసర ప్రాంతాల్లో మాత్రం ఇప్పుడు 4 ప్రాణాలను కూడా పెద్దపుల్లి తీసినట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు 15 రోజుల నుంచి కూడా ఇటు అధికారులు ఆ T-83 పెద్ద పుల్లి పట్టుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేసినప్పటికీ అది తప్పించుకుంటూ ఆ ఫారెస్ట్ లో తిరుగుతూ ఉంది. అయితే ఈ రోజు మాత్రం పూర్తి స్థాయిలో డ్రోన్ సహాయంతో పెద్ద పులిని మాత్రం అడవి ప్రాంతంలో గుర్తించిన అధికారులు మాత్రం మత్తుమందు ప్రముఖ షూటర్ అజయ్ దేవుడి సాయంతో మాత్రం మత్తుమంది ఇచ్చి ఆ పెద్ద పుల్ని కూడా బంధించినట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు 15 రోజులుగా మాత్రం అక్కడి ప్రజలు మాత్రం నిద్రాహారాలు రాత్రి అనకుండా పగలనకుండా ఆ పెద్ద పుల్లి ఎటువైపు నుంచి దాడి చేస్తున్నా అంటూ కూడా ఆ భయాందోళనకు గురవుతూ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే వెంటనే ఆ పెద్ద పుల్లి కూడా పట్టుకోవాలని కూడా అధికారులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అది తప్పించుకుంటూ 15 రోజులుగా తిరుగుతుంది. అయితే ఈ రోజు మాత్రం ఒకరికి ఆ డ్రోన్ సహాయంతో మాత్రం దాన్ని పెద్ద పుల్లిని ఆ అడవి ప్రాంతంలో చంద్రపూర్ జిల్లా జనాడ అడవి ప్రాంతంలో దాన్ని గుర్తించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అడవి శాఖ అధికారులు ఈ రోజు దానికి మత్తు మంది ఇచ్చి పట్టుకొని సుఖ కోల్పోయాక మాత్రం డ్రోన్ లో ఆ పెద్ద పులి మాత్రం చంద్రపూర్ టైగర్ కేర్ సెంటర్ కు మాత్రం తరలించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే T-83 పెద్ద పులి మాత్రం మొదటిసారిగా మార్చి 23, 2014లో గుర్తించారు. అయితే అప్పటి నుంచి అప్పుడు ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వేషన్ ప్రాంతానికి ఏప్రిల్ 12, 2019లో మాత్రం తరలించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే మొదటిసారిగా ఈ పెద్ద పుల్లి అనేది మొదటిసారిగా మాత్రం 19 అక్టోబర్ 2016లో మాత్రం హోటల్స్ మధ్యలో అటు ఇటు నుంచి మొదటిసారిగా బయటకు వచ్చినట్టు కూడా అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి కూడా అది మళ్ళీ తర్వాత కూడా పూర్తి స్థాయిలో సెకండ్ టైం కూడా ఈ అడవి ప్రాంతాన్ని మాత్రం 8 నవంబర్ 2016లో కూడా అది అడవి ప్రాంతాన్ని విధి ఇటు బయట ప్రజలు ఉన్న ప్రాంతాలకు కూడా తిరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు దాన్ని పట్టుకొని అడవి ప్రాంతంలో వదిలిపెట్టారు. అయితే మళ్ళీ తిరిగి కూడా ఈ రోజు 15 రోజులుగా కూడా ఈ మహారాష్ట్ర ప్రాంతంలోని అడవి ప్రాంతంలో మాత్రం ఈ పెద్ద పులి అనేది తిరుగుతూ ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో పెద్ద పులి దాడిలో మాత్రం పూర్తి స్థాయిలో 4 మృతి చెందినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అధికారులు అటవీ శాఖ అధికారులు 15 రోజులుగా పట్టుకునేందుకు చేస్తున్న ఈ అంత మాత్రం ఈ రోజు లభించినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనిపై మాత్రం ఇక అటవీ శాఖ అధికారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.